దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, దేవుడు కొన్నిసార్లు మనల్ని బాగా లోతుగా ఉన్న నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. మనల్ని ముంచటానికి కాదండి, మనల్ని బాగా కడిగి శుద్ధీకరించి తన సారూప్యంలోనికి మనలను మార్చటానికి. కొన్నిసార్లు దేవుడు మనల్ని వ్యతిరేక పరిస్థితుల గుండా నడిపిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుంచి విడిపించినట్లే విడిపించి వాళ్ళని అరణ్య మార్గంలోనికి దేవుడు నడిపించాడు. వాళ్ళ అరణ్య మార్గంలో వెళ్ళి పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవాలి. ఈరోజు కూడా మనలో చాలామంది అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నారు. సమస్యలనే అరణ్య మార్గాలు, కష్టాలనే అరణ్య మార్గాలు, శోధనలనే అరణ్య మార్గాలు, ఇరుకులనే అరణ్య మార్గాలు, ఇబ్బందులనే అరణ్య మార్గాలు, అప్పులనే అరణ్య మార్గాలు, అసమాధానమైన అరణ్య మార్గాలు ఈరోజు ఎంతో మంది నడుస్తూ ఉన్నారు కదా. వ్యతిరేక పరిస్థితులనే అరణ్య మార్గాల్లో ఈరోజు ఎంతో మంది నడుస్తూ ఉన్నారు కదా. అయితే ఈ వర్తమానం మీ కొరకే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనలో వ్యతిరేక పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉన్నాడంటే మనకేదో నేర్పించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు కష్టాల గుండా, సమస్యల గుండా, వ్యతిరేక పరిస్థితుల గుండా, నష్టాల గుండా, అసమాధానం గుండా వెళుతున్నావంటే ఒక్క విషయం గుర్తుంచుకో, దేవుడు నీకేదో చెప్పాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీకేదో నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఆయన మనసును నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. వ్యతిరేక పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడే దేవుడు మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. మనం సమస్యల గుండా, శోధన గుండా వెళ్ళినప్పుడే దేవుడు మనకు బాగా అర్థమవుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకే ఎందుకు రావాలి కష్టాలు, నాకే ఎందుకు రావాలి ఈ సమస్యలు అనుకుంటున్నావా? దేవుడు నీ మీద శ్రద్ధ చూపిస్తున్నాడు కాబట్టి నీకే వస్తున్నాయి. బైబిల్ గ్రంథంలోనే సౌలుకి ఏ కష్టాలు రావు, సౌలుకి ఏ బాధ లేదు. కానీ దావీదు జీవితంలో అన్ని కష్టాలే, దావీదు జీవితంలో అడుగడుగున సమస్యలే, దావీదు జీవితంలో అడుగడుగున కన్నీళ్ళే, దావీదు జీవితంలో అడుగడుగున పోరాటాలే. కానీ సౌలుని దేవుడు విడిచిపెట్టేశాడు, దావీదుని దేవుడు పట్టించుకున్నాడు. నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఈ బాధలు ఎందుకు రావాలి, నాకే ఎందుకు సమస్య రావాలి, నాకే ఎందుకు ఈ బాధలు రావాలని చెప్పేసి అనుకుంటున్నావా? నిన్ను దేవుడు పట్టించుకుంటున్నాడు కాబట్టి నీకే శ్రమలను అనుమతిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఒక విషయం చెప్పనా, దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. నువ్వు సమస్యల గుండా, శోధనల గుండా, వ్యతిరేక పరిస్థితుల గుండా వెళ్తుంటే దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. దేవుడు నిన్ను స్థిరపరిచే దేవుడు. ఆయన నీకు అత్యంత సమీపంగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం బలహీనమైపోయినప్పుడు దేవుడు మన పక్షానే ఉంటాడు మనల్ని బలపరచడానికి. ఈరోజు ఈ వర్తమానం అంటున్న సోదరుడా, వ్యతిరేక పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవుడు నీ మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. ఇశ్రాయేలును ఎందుకు అరణ్య మార్గంలో నడిపించాడో తెలుసా? ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వాళ్ళు బానిసలు. ఐగుప్తు చెర నుంచి విడిపించబడిన తర్వాత ఆ అరణ్య మార్గంలో వాళ్ళు యుద్ధం చేయటం నేర్చుకున్నారు. ఆ అరణ్య మార్గంలో దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలో నేర్చుకున్నారు. ఆ అరణ్య మార్గంలో దేవుడు అంటే ఏంటో సంపూర్ణంగా వాళ్ళకి అర్థమైంది. దేవుడు మనల్ని వ్యతిరేక పరిస్థితుల గుండా తీసుకెళ్తా ఉన్నాడంటే మనకేదో నేర్పిస్తున్నాడని అర్థం. మనకేదో ఆయన ఏదో చెప్పబోతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని మనసును బాగా తెలుసుకోవడానికి అరణ్య మార్గమే మనకు అనుకూలమైన మార్గం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో సుఖమే లేదండి, నాకు బ్రతుకంతా కష్టాలండి, నా బ్రతుకంతా సమస్యలండి, నా బ్రతుకంతా ఒక సుడికొండలా మారిపోయిందండి, ఎందుకు బ్రతకాలో అర్థం కావట్లేదండి, ఎందుకు ముందుకు సాగిపోవాలో అర్థం కావట్లేదండి, ఎందుకండి ఈ బ్రతుకు అని చెప్పేసి అనుకుంటున్నావా? దేవుని మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. అందుకనే సమస్యలు నీకు అనుమతిస్తున్నాడు. ఆయన నిన్ను పట్టించుకుంటాడు. సమస్యల్లో కూడా దేవుని దక్షిణ హస్తం నీకు తోడై ఉండిద్ది. ఆయన నిన్ను బలపరచగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను చేరదీయగలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుని మీద సనుక్కోకండి. నాకేందుకు రావాలి సమస్యలు, నాకేందుకు రావాలి కష్టాలు, నాకేందుకు రావాలి బాధలు అని చెప్పేసి దేవుని మీద సనుక్కోకండి. దేవునికి ఏదో నేర్పించాలని చెప్పేసి అనుకుంటున్నాడు అనుకోండి, దేవుని చిత్తంలో నేనున్నానని చెప్పేసి అనుకోండి. ఇంకొక విషయం చెప్తా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఫ్రెండ్స్. దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అర్థం. నీకు ఏ సమస్య లేదు, ఏ బాధ లేదంటే దేవుడు నిన్ను వదిలిపెట్టాడని అర్థం. అన్నీ నీకే వస్తున్నాయి అంటే, దేవుని నమ్ముకున్న నీకే వస్తున్నాయి అంటే దేవుడు నీ మీద శ్రద్ధ చూపిస్తున్నాడు అని అర్థం. దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు. మన వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు, మన సమస్యల్లో కూడా. ఫ్రెండ్స్, నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, వ్యతిరేక పరిస్థితులు గుండా, సమస్యల గుండా వెళుచున్న ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు పట్టించుకుంటున్నావని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు వ్యతిరేక పరిస్థితుల నుంచి విడిపించండి. నీ సమాధానము, నీ శాంతిని, నీ నెమ్మదిని వారికి దయచేసి నీ బిడ్డలుగా మార్చి నీలో స్థిరపరచమని యేసు నామములో వేడుతున్నాము తండ్రి. ఆమెన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఈ వీడియో చేరులాగా షేర్ చేయండి. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. వందనాలు ఫ్రెండ్స్.